సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నకరికల్లు మండలం అధ్యక్షులు శ్రీ బత్తేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రామాలలో ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది, ప్రతి గ్రామాల్లోనూ బూత్ పోలింగ్ ఇన్ఛార్జీలను నియమించుకొని స్థానిక సంస్థల ఎన్నికలలో బలమైన స్థానాల్లో పోటీ చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నగరికల్ మండలం మండలాధ్యక్షులు బత్తేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మండల స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నగరికల్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ కూటమితో కలిసి ఏ విధంగా పనిచేయాలి, స్థానిక సంస్థల పంచాయతీలకు కానీ ఎంపీటీసీలకు కానీ గ్రామాల్లో జనసేన పార్టీ చాలా బలంగా ఉందని మా నమ్మకం. గత 10 సంవత్సరాలుగా పార్టీని గ్రామాల్లో నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చి ప్రతి గ్రామంలో పటిష్టంగా జనసేన పార్టీ ఉంది. దానికి అనుగుణంగా పంచాయతీ పరిధిలో కానీ ఎంపీటీసీలు కానీ అత్యధిక స్థానాల్లో గెలిపించుకొని జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ నాయకుడు పార్టీ అధ్యక్షుడు నిర్ణయాలు ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినాక పంచాయతీ, పర్యావరణం, కాలుష్యం, జలజీవన్ మంత్రి పదవి చేపట్టినాక ఈ రాష్ట్రంలో పంచాయతీ పరిధిని దేశంలోనే 2వ స్థానానికి తీసుకెళ్లి గ్రామాల్లో పంచాయతీ ప్రెసిడెంట్ అంటే సీఎంతో హోదా ఉందన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి, దేశానికి తెలియజెప్పిన ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా పేరు సైదారావు, జనసేన పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ మొత్తం కూడా ప్రతి గ్రామంలో కానీ అందరూ కూడా ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కూడా కూటమి విజయానికి అందరూ కూడా తమ వంతు పాత్ర పోషించారు. అలానే మేము చెప్పబోయేది ఏంటంటే, మా ప్రాణమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలానే అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. మీరు రాబోయే ఎలక్షన్లో కంపల్సరిగా మేము మనసు పెట్టి ప్రాణం పెట్టి ఆ శాఖకు అన్నీ తెచ్చే విధంగా మేము కూడా రాబోయే స్థానిక ఎలక్షన్లో ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి నిల్చోబెట్టుకొని వారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా, వారి యొక్క ఐడియాలజీ ప్రకారం కూడా మేము తన వంతు కూడా పాత్ర పోషించడానికి రాబోయే ఎలక్షన్లో మేము కూడా సంసిద్ధంగా ఉంటామని